హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఇంతకుముందు వీడియోలో నేను బ్లౌజు క్రాస్ కటింగ్ బ్లౌజ్తోని బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అనేది వీడియో అప్లోడ్ చేశాను కదండి. ఇప్పుడు వచ్చేసి ఇది స్టిచ్చింగ్ వీడియో అండి. ఫస్ట్ వచ్చేసి ఇలా హ్యాండ్స్కి చంకపెలకలు అనేవి అటాచ్ చేసేసుకోవాలండి. ఇలా అటాచ్ చేసేసి పైన మళ్ళీ ఒక కుట్టు, ఇలా కుట్టు వేసేసుకొని దారాలు వెంటనే కట్ చేసేసుకోవాలండి. ఇలా విప్పదీసేసుకొని మళ్ళీ అటాచ్ చేసేసుకోవాలి. ఇలా కుట్టేసి మళ్ళీ మలిపి కుట్టేసేయాలి. ఇంకా అన్ని వైపులా ఇంతేనండి. పాదమంత మందంతో పాదమంత వెడల్పుతో కుట్టేసేసుకొని దానిపై నుండి మళ్ళీ ఒక కుట్టు వేసేసేయాలండి. కుట్టు వేసేసిన తర్వాత ఇలా మిగిలిన క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలండి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ కట్ అవ్వకూడదు. మళ్ళీ బ్లౌజ్ తేడా వచ్చేస్తుంది. మళ్ళీ అతుకులు పడితే గలీజ్ ఉంటుంది కదా, అందుకని ఈ ముక్క కట్ చేసేసుకుంటున్నాను నేను. నాకు అది బ్యాక్ పార్ట్లో వచ్చింది ముక్క. అంతే అండి. ఇంకా మెయిన్ క్లాత్ అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని చంకపెలకలు అంటారండి. ఇలా పైన ఒక కుట్టు వేసేస్తే నీట్గా ఉంటుంది. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది కదా. క్లియర్గా అర్థం అవ్వాలని నేను వీడియో కొంచెం లెంతీ అయినా కానీ పోస్ట్ చేస్తున్నాను. చూసి ట్రై చేయండి. కటింగ్ వీడియో చూసి ట్రై చేయండి. స్టిచ్చింగ్ వీడియో చూసి కూడా ట్రై చేయండి. ఈజీ మెథడ్లో ఉంటుందండి. ఇబ్బంది పడాల్సిన పని ఏమి ఉండదు అసలు. ఇలా చివర్లో కూడా కుట్టేసేసుకుంటే మనకి క్లాత్ అనేది జరగకుండా ఉంటుందండి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బ్లౌజ్ ఫినిషింగ్ అయ్యేసరికి లుక్ బాగుంటుంది. ఇంకా ఫిట్టింగ్ కూడా బాగా వస్తుందండి. ఇలా టక్స్ దగ్గర ఖర్చులు ఇచ్చేసుకున్నాం అనుకోండి, తెలుస్తుంది మనకి జాయిన్ చేసేటప్పుడు ఈజీగా. ఇలా అంతా వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. హ్యాండ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ మిగిలిన క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలండి. కటింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ టక్స్ దగ్గర ఇలా ఒకసారి ఇచ్చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ మనకి లోడింగ్ ఉంటుందండి. లోడింగ్ చేసేసి మనకి చెస్ట్ దగ్గర అనేది కుచ్చుకోకుండా ఉంటుంది కదా, అందుకని లోడింగ్ చేస్తాను నేను. స్టార్టింగ్లో బయటకే కుట్టేదానండి. ఆ ఖర్చులు అనేవి అలానే కనిపించేవి. మళ్ళీ అన్ని క్లాతులు మెత్తగా ఉండవు కదా, కుచ్చుకుంటాయి కొన్ని. అలా అని చెప్పి ఇంకా లోడింగ్తో కుట్టడం అనేది పెట్టేసుకున్నాను. ఇలా కుట్టేసి కొంచెం ఇలా అనేసుకుంటే ఆ చెస్ట్ అనేది అప్పుడే మంచిగా అనిపిస్తుందండి. చెస్ట్ జారినట్టు ఉంటుందేమో అని భయపడాల్సిన పనేం లేదు. ఫిట్టింగ్ బాగుంటుంది. ఇలా కుట్టు వేసేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ అండి. మెయిన్ క్లాత్ సైడ్ పెట్టేసి ఉల్టా సీదా చూసుకోవాలండి క్లాత్ ఎప్పుడే కానీ. మళ్ళీ కుట్టేసిన తర్వాత ఎప్పుడైనా ఒకసారి మిస్టేక్ అవుతుంది. కుట్టేసిన తర్వాత మళ్ళీ చూసుకుంటే ఇబ్బంది కదా, మళ్ళీ చేయడం అంటే
ఇట్లా కుట్టు వేసేసుకొని ఆ చెస్ట్ పాయింట్ దగ్గరనే కొంచెం చూసుకొని కుట్టేసుకోవాలండి. అక్కడ క్లాత్ ఇట్లా రౌండ్ ఇట్లా కుట్టేసరికి కొంచెం ముడతలాగా అనిపిస్తుంది. అక్కడ కనుక దగ్గర ఈడ అలా ఇలా కుట్టు వేసేసుకుంటూ వస్తే అయిపోతుందండి. ఇంకా నీట్గా కొంచెం ఇలా అనేసుకోవాలండి. గోరుతో గిరేసేసుకుంటే అచ్చులాగా పడిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. మెయిన్ క్లాత్ పెట్టేసి మనము కటింగ్ చేసుకునేటప్పుడు చంకది ఇంకా నడుం దగ్గర అవి షేప్స్ అనేవి మనకు గుర్తుంటాయి కదా, అవి యాస్టీస్ అలానే పెట్టి కుట్టేసుకోవాలండి. చాలా ఈజీ అండి బోట్ నెక్ కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ చాలా తొందరగా అయిపోతుంది. బ్లౌజ్ అసలు విసుగు అనిపించదు, అసలు కుట్టినట్టే అనిపించదు. ఒక్కోసారి పెద్ద పెద్ద సైజు వచ్చిన బ్లౌజ్ అయితే జర కొంచెం టైం పడుతుంది, కానీ అతుకులు ఉంటేనే ఇబ్బంది అనిపిస్తుంది. అతుకులు లేకపోతే అసలు కుట్టినట్టు కూడా అనిపించదు. మన క్రాస్ కటింగ్ బ్లౌజ్ కన్నా కొంచెం రేట్ ఎక్కువ అండి ఈ బ్లౌజెస్కి. కటింగ్ వేరు ఇంకా స్టిచ్చింగ్ కూడా వేరు కదా, అందుకని ఇలా కుట్టేసేసుకోవాలి మొత్తానికి. ఇలా క్లాత్ అంతా సమానంగా అనుకుంటూ కుట్ట అనేది వేసేసుకోవాలి. అయిపోయిందండి. ఇంకా మిగతా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా క్లాత్ అంతా కట్ చేసేసుకుంటే నీట్గా అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో మనం గమ్ పెట్టి అతికించుకున్నాం కదండి, ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన. ఈ పైనుండి ఇలా మళ్ళీ కుట్టు వేసేసుకుంటే మనకు కొంచెం గట్టి ఉంటుందండి. ఎందుకంటే బార్డర్ లాగా ఇచ్చిండు కింద, ఆ బార్డర్ అనేది లూజ్ అవ్వకుండా వాళ్ళు ఇచ్చిన పెద్ద కుట్టు ఉంటుంది కదా, అది తొందరగా ఊడిపోతుంది అని చెప్పి ఇలా మళ్ళీ కుట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి టక్స్ అండి. ఇలా షోల్డర్ రెండు సమానంగా పెట్టేసుకొని ఇలా వేసుకుంటే మనకి టక్ పాయింట్ వచ్చేస్తుంది. 1/2 ఇంచ్ అండి క్రింద. ఇంకా వాళ్ళ బ్లౌజ్కి వచ్చేసి 5 ఇంచెస్ ఉంది డాట్, నేను కుట్టిన బ్లౌజే. ఇలా వేసేస్తే కంప్లీట్ అవుతుంది. దానిపైన నుండి మళ్ళీ ఒక కుట్టండి లేవకుండా, టక్ అనేది ఇలా గుచ్చుకునేలాగా అనిపిస్తుంది. లేకపోతే అలా ఇది కూడా సేమ్ అలానే రెడీ చేసుకోవాలండి. అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ అండి. ఫ్రంట్ పైన బ్యాక్ పార్ట్స్ ఇలా పెట్టేసి మనం ఖర్చులోకి ఎంత తీసుకున్నామో అంతకే అటాచ్ చేయాలండి. మనం హ్యాండ్స్ అటాచ్ చేస్తాం కదా చంక వైపు, అక్కడ సైడ్ కొంచెం స్కోప్ ఇవ్వాలండి. ఒక 2 పాయింట్స్ అంతా జారకుండా ఉంటుంది నెక్. బ్లౌజ్ అనేది పట్టేసినట్టు ఉంటుంది మంచిగా. ఇలా ఇచ్చేసుకుంటే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవడము, హుక్స్ కాజా పట్టీలండి. ఇలా సపరేట్ తీసుకున్నానండి, ఎందుకంటే మనకి ఈ నెక్స్ దగ్గర వీలు కాదు కదా క్లాత్ తీసుకోనికి. చిన్నగా వస్తాయి రౌండ్గా, అవి సరిపోవు కాబట్టి సపరేట్ తీసుకుంటాను ఈ బ్లౌజెస్కి మాత్రము. ఇంకా క్రాస్ కటింగ్ బ్లౌజ్లకు మాత్రం ఆ ముక్కలు తీసుకుంటాను, నెక్ పీసెస్. ఇలా తీసేసుకొని క్లాత్ మడిపి కుట్టేసేయాలండి కుట్టు దగ్గరికి. అట్లా కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మలిచి కుట్టేయాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టార్టింగ్లో ఇంకా ఎండింగ్లో రబ్ చేసేసుకోవాలి. ఇలా రబ్ చేసేసుకుంటే కాజా పట్టీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టీ. మన కాజా పట్టీ ఎంత తీసుకున్నామో హుక్స్ పట్టీ అంత తీసుకోవాలండి. ఎందుకంటే కాజా పట్టీని అబ్జర్వ్ చేయకుండా తీసుకున్నాం అనుకోండి, హుక్స్ పట్టీ అనేది వెడల్పు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా
కాజా పట్టిని చూసుకొని హుక్స్ పట్టి తీసుకోవాలి. ఇలా కుట్టుకుంటూ చేయాలండి. ఇలా రబ్ చేసేసుకుంటే అయిపోతుంది. వెంటనే ఇంకా మలిపి కుట్టేయాలి. పైన అనేది ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇంకా 2 సమానంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఒక 2 పాయింట్స్ అంతా ఎక్కువ వచ్చిందండి. ఓన్లీ 2 పాయింట్స్ కాబట్టి మనకి నెక్ అనేది ఎక్కువ ఏం డీప్ అవ్వదండి. కొంచెం చిన్న ముక్క కట్ చేసేసుకుంటే ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అటాచ్ చేయడం అండి. ఇక్కడ షోల్డర్ పైన కొంచెం రబ్ చేసుకోవాలండి. ఫ్రంట్ లోతు తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ పైన 1 ఇంచు, చంక దగ్గర 1 ఇంచు, మధ్యలో 1/2 ఇంచు. ఇలా స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసేసి ఇంకా కుట్టుకుంటూ రావాలండి. లాగొద్దు అసలు. ఇలా కుట్టు వేసేసుకొని ఈ చివరి నుండి ఆ చివరి వరకు కుట్టు వేసేసుకోవాలండి. డబల్ కుట్టు అయిపోతుంది మనం కుట్టేసరికి. గట్టి ఉంటుంది అప్పుడు హ్యాండ్ అనేది. పిక్కులకపోవడం అలా ఏమి ఉండదు. ఖర్చులోకి కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకోవాలండి. ఎందుకంటే కొంతమంది బ్లౌజులు చూసినా అండి నేను, ఇట్లా ఫ్రంట్ పార్ట్, మళ్ళీ బ్యాక్ పార్ట్ కాదు, ఫ్రంట్ పార్ట్లో కుట్టు దగ్గర నుండి మెయిన్ క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది. అలా రాకుండా కొంచెం ఖర్చులోకి ఎక్కువ తీసుకుంటే కుట్టేటప్పుడు అబ్జర్వ్ చేసుకొని కుట్టాలండి. చూడండి హ్యాండ్ అనేది ఎంత నీట్గా వచ్చింది. ఇప్పుడు యువతల సైడ్ కూడా అంతేనండి. మన షోల్డర్ పైన క్లాత్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి. ఇక్కడ 1/2 ఇంచు మధ్యలో, ఇంకా ఈ సైడ్ ఇక్కడ 1 ఇంచ్ అండి. చంక దగ్గర ఇంకా షోల్డర్ పైన ఇలా పెట్టేసుకొని రబ్ చేయాలి. రబ్ చేసేసుకొని ఇంకా హ్యాండ్ మొత్తం కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. లాగొద్దండి, జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వెళ్ళాలి క్లాత్కి క్లాత్. కొంచెం కటింగ్ అర్థమైతే చాలండి. స్టిచ్చింగ్ అనేది అసలు ఎంత ఈజీగా ఉంటుందంటే అంత ఈజీగా ఉంటుంది బోట్ నెక్వి. ఇప్పుడైతే చాలా ఎక్కువ మంది ఇవే యూజ్ చేస్తున్నారు, ఎక్కువ బోట్ నెక్ బ్లౌజెస్. హెమ్మింగ్ బ్లౌజులు అయితే చాలా తగ్గిపోయినాయండి. హెమ్మింగ్స్, పైపింగ్, ఇంకా ఈ బోట్ నెక్ బ్లౌజెస్ ఇవే ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్య. అంతే అండి, హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి పైపింగ్ అండి. నేను వీడియో తీయడం మర్చిపోయినా. ఒక స్కేల్ అంత మందం క్లాత్, పైపింగ్ క్లాత్ తీసేసుకొని అది ఒక సైడు పాదం అంత మందంతో ఫోల్డ్ చేసి కుట్టాలండి. ఇంకొక సైడ్ ఉంటుంది కదా కుట్టంది, అది క్లాత్ పైన పెట్టి ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి. మనం వేసుకున్న కుట్టు పైన థ్రెడ్ పెట్టి ఇలా లోపలికి క్లాత్ గట్టిగా అనుకుంటూ ఇలా కుట్టు వేసేస్తే 1 సైడ్ పాదంతో కుట్టినట్టే వస్తుందండి నీట్గా. ఎంత బాగా వస్తుందంటే నీట్గా. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేక మనకు మనీ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అట్లుంటుంది ఫినిషింగ్ అనేది. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా నీట్గా ఉంటుందండి. కటింగ్ ఇంకా స్టిచ్చింగ్, ఫిట్టింగ్ అయితే బాగుంటుందండి. ఎలాంటి సైజు వాళ్ళకైనా నేను కుట్టగలనండి. 4 ఇయర్స్ అవుతుంది కాబట్టి ప్రతి దాంట్లో మనం పర్ఫెక్ట్ అయిన తర్వాతనే ఇలా వీడియోస్ చేయడమే కానీ ఇట్లా అప్లోడ్ చేయడం నేను స్టార్ట్ చేసుకున్నానండి. ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా డోరీస్కి క్లాత్ అనేది మలిపేసి ఇట్లా ఒక పాదమంత మందంతో కుట్టేసేసుకోవాలండి. పాదమంత మందంతో కుట్టి వేసేసుకుంటే మనకి డోరీ రివర్స్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
స్ట్రైట్ పీస్ తీసుకోవచ్చు, ఇంకా క్రాస్ కూడా తీసుకోవచ్చు అండి. నేను ఎక్కువ మాత్రం స్ట్రైటే తీసుకుంటాను డోరీస్కి. ఇలా వన్ సైడ్ ఇలా కుట్టేసుకుంటూ రావాలి. ఇంకా కొంచెం కుట్ట అనేది టైట్ పెట్టుకున్నానండి. ఇలా కుట్టు వేసేసుకొని మనకి డోరీ పొడవు ఎంత కావాలో ఫస్ట్ క్లాత్ చూసుకోవాలండి. మనకి ఎంత పొడవు కావాలో చూసుకున్న తర్వాత ఇలా మలిచి కుట్టేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత నేను ఇది రివర్స్ చేయడానికి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను అండి. డోరీస్కి ఈజీగా ఉంటుంది. మనకి ఇలా ఉంటుంది కొండిలాగా, కింద ఒకటి లాగ్ది వచ్చేస్తుంది. ఇలా తీసేసుకొని ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇలా మనకి ఇక్కడ కొండిలాగా ఉంది కదా, ఆ కొండి కిందకి మన క్లాత్ పోవాలి కొంచెము. ఇలా ఆ కొండి కిందకి కొంచెం క్లాత్ పెట్టేసి ఇక్కడ కింద ఒకటి లాక్ది ఉంటుందండి, అది అనేది దానికి అటాచ్ చేసేస్తే క్లాత్ని గట్టిగా పట్టేస్తుంది. చాలా ఇబ్బంది పెట్టిందండి ఈ క్లాత్ అనేది. నన్ను చాలాసేపు అసలు రాలేదు బయటికి, రఫ్ లాగా ఉంది, స్మూత్గా లేదు, రఫ్ లాగా ఉంది, అసలు తీసే రాదు. చాలాసేపు నేను ఇబ్బంది పడ్డానండి. ఇప్పుడు వచ్చేసింది, రెడీ అయిపోయినాయండి డోరీస్ అనేవి. అలా రివర్స్ తీసేసుకుంటే రెడీ అయిపోతాయి. మనము ఈ హ్యాంగింగ్స్ ఇప్పుడు నేను కొంచెం కుచ్చు టైపు పెడదాము బాగుంటుందని తీసుకుంటున్నానండి క్లాత్ అనేది. చాలా బాగా వచ్చినాయండి హ్యాంగింగ్స్ అయితే, ఫ్లవర్ లాగా వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసి ఇలా ఇక్కడ ఒక ముక్క వచ్చేసింది నాకు. అంటే ఈ మిగిలిన క్లాత్ ఎందుకు వేస్ట్ చేయడము, ఇంకా ఎవరికన్నా డోరీస్ మ్యాచింగ్ లేకపోతే ఇంకా దేనికైనా చంక పెళ్ళికలకి ఎవరిదైనా శారీ క్లాత్ తక్కువ ఉంటే కూడా అలా యూజ్ చేసుకోవచ్చు కదా అని చూసుకొని వాడుకుంటానండి. ఎట్లా అంటే అట్లా వేస్ట్ చేయను. ఈ ముక్కలు వచ్చేసి కుచ్చు పెట్టడానికి, హ్యాంగింగ్స్కి కింద కుచ్చు పెడతాం కదా, ఇలా మలిపి కుట్టేసేసుకోవాలండి. ఒక 2 ఇంచెస్ తీసుకుంటే ఫోల్డ్ చేసి మనం కుచ్చు రెడీ చేసి హ్యాంగింగ్స్ పెట్టేసరికి ఒక హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది అంతే. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇలా కొంచెం అంత ప్లెయిన్గా కుట్టేసి తర్వాత కుచ్చు పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మనకి ఎంత కావాలో అంత చూసుకొని కుచ్చు పెట్టాలండి. కుచ్చు అనేది పెట్టేసుకుంటూ వెళ్ళిపోతే ఇలా ఏదో ఒకటి హెల్ప్ తీసుకోవాలండి, అప్పుడు తొందరగా అయిపోతుంది కుచ్చు పెట్టడం అనేది. ఇలా కుచ్చు అనేది పెట్టేసుకొని ఇలా కుచ్చు అనేది పెట్టేసుకోవాలండి. ఇలా కుచ్చు పెట్టేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మనకి కింద హ్యాంగింగ్కి ఎంత కావాలో అంతే పెట్టేసుకోవాలండి. ఇలా రెడీ చేసేసుకొని మనం ఇందాక తీసుకున్న ముక్కకి అటాచ్ చేసేసుకోవాలి. అసలు లైటింగ్ సరిగ్గా ఉండదండి, అసలు
మాది ఓన్ హౌస్ కాదు కదా, ఇది రెంట్ ఇల్లు. పెయింటింగ్ లైట్ ఉంటుంది కాబట్టి అసలు ఎంత మంచి బల్బులు పెట్టుకున్నా డిమ్మే ఉంటుంది. ఇలా ఇలా పెట్టేసుకొని కుట్టేసేసుకోవాలండి. ఈ కుచ్చు అనేది క్లాత్ పైన పెట్టేసుకొని కుట్టు వేసిన తర్వాత ఇంకొక ముక్క దానిపైన పెట్టి కుట్టు వేసేసుకోవాలండి. ఇలా కుట్టు వేసేసుకుంటే ఇలా ఉల్టా తీసేసుకోవాలి. కుట్టు వేసేసి ఉల్టా తీసుకొని దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి. దానిపైన నుండి ఇంకొక కుట్టు. ఆ లోపల క్లాత్ అనేది లేవకుండా ఉంటుంది నీట్గా. ఇలా పెట్టేసుకొని మనం రెడీ చేసుకున్న డోరీ మధ్యలో పెట్టేసుకొని హైటే చూసుకోవాలండి. హైట్ అనేది ఎక్కువ ఉంది నాకు, కాకపోతే కొంచెం తగ్గిస్తున్నాను. ఎంత కావాలో అంత చూసుకొని ఇక్కడ రబ్ చేసేసుకోవాలి. మిగిలిన క్లాత్ అంతా వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలండి. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. హ్యాంగింగ్ అనేది బాగుంటుందండి, లుక్ అనేది బాగుంటుంది బ్లౌజ్కి. ఇది కూడా సేమ్ అలానే రెడీ చేసుకోవాలండి. ఇలా ఇట్లా ఒక వన్ సైడ్ ఇలా రౌండ్గా కట్ చేసేసుకొని ఉల్టా సీదా చూసుకోవాలండి. లుక్ అనేది పోతుంది లేకపోతే. ఇలా పెట్టేసి కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇలా కుట్టు లాగొద్దండి, లాగకుండా ఇలా వేసేసుకొని ఆ పైన ఇంకొక ముక్కు ఉంటుంది కదా, ఆ ముక్కు అనేది ఇలా పెట్టి మళ్ళీ కుట్టు వేసేసుకోవాలి. ఇంకా కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా కుట్టు వేసేసుకొని ఉల్టా తీసేసుకోవాలి. ఇలా ఇంకా దానిపైన నుండి కుట్టు వేసేస్తే అణిగిపోతుందండి మంచిగా. ఇలా కుట్టేసేసుకుంటే మనకి ఇలా కుట్టు వేసేసి మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలండి. మందంతో లోపల ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు అనేది లేవకుండా ఇలా వేసేసుకొని అణిగిపోతుంది అంతా. ఇంకా డోర్ పెట్టేసుకొని కుట్టేసుకోవాలండి. ఇది కూడా మనం హైట్ అనేది చూసుకొని ఫస్ట్ దానికి ఎంత కుట్టడం హైట్ చూసుకోవాలండి. మరి పెద్ద వస్తుంది కాబట్టి మార్కింగ్ ఏం వద్దులే కానీ చూసుకోవాలి. మనకి ఎంత కావాలో మనకు కావాల్సినంత కుట్టేసేసుకోవాలి. కొంచెం తగ్గిస్తున్నాను, మరి హైట్ అయితే ఇలా కింద సమానంగా పెట్టేసి ఇలా అక్కడ రబ్ చేసేసుకొని కింద కూడా రబ్ చేసేసుకోవాలి. ఇంకా వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసి, కొంతమందికి ఎక్కువ ఉంటే కూడా నచ్చదండి, ఫ్లవర్ లాగా ఇలా ఎక్కువ పెద్ద ఉంటే నచ్చవు. అందుకే కొంచెం చూసి పెట్టాలి, ఎలాగైతే నచ్చుతుందో అలాగా. రామా గ్రీన్ ఇంకా గ్రీన్ షైనింగ్ మనం ఇష్టం వచ్చినట్టు ఇందులో నచ్చుతుంది కదా పెట్టేస్తే వాళ్ళు ఆ బ్లౌజ్ని వాడరు, లేకపోతే వచ్చి ఇంకా ఏదో ఒకటి చెప్పేసి వెళ్తారు. మనకు డబల్ పని. మనం కుట్టింది ఇచ్చినందువల్ల వాళ్ళకి హ్యాపీగా ఉండాలి, కానీ అయ్యో ఇట్లా కుట్టిరు ఎట్లా మనకు నచ్చదు కదా అని వాళ్ళు ఫీల్ అవ్వకూడదు. చాలా బాగా వచ్చింది నీట్గా. చూడండి ఎంత బాగా వచ్చింది, ఎంత బాగా రెడీ అయినాయి రెండు. ఇలా రెడీ చేసేసుకొని పెట్టేసుకుంటూ పని అయిపోతుందండి. తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్కి పైపింగ్ అండి. ఈ పైపింగ్ వచ్చేసి క్రాస్ క్లాత్ అండి. క్రాస్కున్న క్లాత్ తీసుకోవాలి. ఇలా కొంచెం వన్ సైడు కుట్టేసేసుకొని ఇంకొక సైడ్ మనం ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసేసి కుట్టు వేసేసుకోవాలండి. ఈ వీడియో తీసేటప్పుడు దారం జరుగుతుందండి ఎప్పుడైనా సరే, ఉట్టప్పుడు అసలు సతాయించదు. ఇలా రబ్ చేసేసుకొని అసలు సాగదీయొద్దండి, జస్ట్ ఇలా క్లాత్ని ఇలా పెట్టుకుంటూ పోవాలి.
ఇలా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా జరుపుకుంటూ వెళ్ళాలి. కానీ ఇంకా క్రాస్ క్లాత్ కదా అని చెప్పి సాగదీయొద్దండి. పైపింగ్ కంప్లీట్ అయినాక నీట్గా రాదు అసలు. ఇలా పెట్టుకుంటూ కుట్టేసేసుకుంటూ రావాలండి బ్లౌజ్ మొత్తానికి. నెక్ అంతా, నెక్కి ఫ్రంట్లో నడం దగ్గర పైపింగేనండి. వెనకాల లోడింగ్ వచ్చేసింది కదా నీట్గా. ఇలా మూలల దగ్గర నీడిల్ అనేది కింద ఉంచేసి ఇలా జరుపుకోవాలండి. జరిపేసుకొని మళ్ళీ కుట్టేసేసుకోవాలి. బాగా నీట్గా వస్తుందండి. ఇలా క్లాత్ని ఇలా అనుకుంటూ ఇక్కడ కొంచెం కట్ చేసేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలండి. అంతేనండి. ఇంకా ఈ రౌండ్లో తిరిగే దగ్గర చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలండి కత్తెరతోని. జాగ్రత్త చూసి కట్ చేయాలండి. ఎందుకంటే మనం కుట్టేసినాం కదా, ఆ కుట్టు కట్ అయిపోతే ఇబ్బంది అవుతుంది. అలా మనం రౌండ్స్ అనేవి నీట్గా తిరుగుతాయి, ఇబ్బంది పెట్టకుండా. ఇక్కడ కూడా కింద పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. అవి పెట్టకుండా మాత్రం కుట్టామనుకోండి సర్వ తిప్పలు పెడుతుంది బ్లౌజు. ఇలా ఇలా ఉట్టు వేసేసుకుని టక్స్ ఇచ్చేసుకుంటే ఇంకా ఇక్కడ వరకు టక్స్ ఇచ్చేసుకుంటే అయిపోతుందండి. ఇప్పుడు థ్రెడ్ తీసుకొని మనం కుట్టు వేసుకున్నాం కదా, కుట్టు పైన థ్రెడ్ అనేది పెట్టుకోవాలండి. కుట్టు పైన థ్రెడ్ పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఇలా ఎలాంటి సెట్టింగ్స్ లేవండి నా మిషన్కి, నేను చేయించుకోలేదు. ఇలా పైన కుట్టు వేసేసుకుంటూ వస్తే బాగా వస్తుంది నీట్గా. మనం ఇంట్లో కుట్టినా కానీ షాప్లో కుట్టినట్టే ఫినిషింగ్ ఇవ్వాలండి. అలా ఇస్తేనే కదా బాగుంటుంది. మనం కుట్టే పద్ధతి నీట్గా ఉంటే వస్తారండి మంచిగా గిరాకీ వాళ్ళు. అదేంటో అసలు షాప్ వాళ్ళు ఎట్లా కుట్టినా కానీ మీ షాప్లో కుట్టించినామని డబ్బా కొట్టుకుంటారు. ఎందుకేం అర్థం కాదు అసలు. ఇంట్లో కుడితే కూడా అలానే కుట్టిస్తాం కదా. ఇలా నీట్గా కుట్టు పైన థ్రెడ్ ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టేసేసుకుంటూ రావాలండి. థ్రెడ్ పక్కనే పడాలి కుట్టు అనేది. ఇలా ఇక్కడికి వచ్చేసరికి ఇలా నీడిల్ అక్కడ ఉంచేసి మనం ఇలా థ్రెడ్ పెట్టి ఇలా క్లాత్ని ఇలా అనేసుకోవాలండి. అనేసుకుంటే అక్కడ నీట్గా అయిపోతుంది అంతా. చూడండి ఎంత బాగా వస్తుంది అసలు. స్టార్టింగ్లో భయం అయ్యేదండి, మూలాల దగ్గర ఇట్లా నీట్గా రావాలంటే వచ్చేది కాదు. ఇంకా కుడుతుంటే అలవాటు అయిపోయింది. 4 yearsకి దగ్గర వస్తుంది నేను కుట్టడం స్టార్ట్ చేసి. 4 years కన్నా ముందు 1.5 year ఫోన్ పట్టుకొని కూర్చునేదాన్ని. యూట్యూబ్, ఫోను ఈ రెండే. ఇంకా 1.5 year తర్వాత స్టార్ట్ చేసిన ఇంకా కుట్టడం. ఇంకా మా చిన్న అబ్బాయి చిన్నగా ఉండేవాడు. ఇంకా వాడిని చూసుకుంటూ పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్ళేవాడు. మా ఆయన ఇంకా డ్యూటీకి వెళ్ళేవాడు. బాక్సులు పెట్టేసి ఇంకా చిన్న అబ్బాయిని చూసుకుంటూ ఇలా టైలరింగ్ పైన ఫోకస్ పెట్టినండి. వచ్చింది ఆ దేవుడిది అయినా మరి నేను పెట్టిన ఇంట్రెస్ట్ తెలియదు కానీ ఫిట్టింగ్ అయితే బాగా వస్తాయండి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళని మాత్రం అప్సెట్ చేయను అస్సలు. సూపర్ ఫిట్టింగ్ ఇచ్చే కుట్టిస్తాను వాళ్ళకి. వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉన్నా సరే
షోల్డర్స్ జారిపోయినా సరే, బ్లౌజ్ సరిగా లేకున్నా సరే, చెస్ట్ అంతా జారిపోయినా సరే, ఎట్లా నన్ను ఉండని నేను కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ నా మెథడ్లో మాత్రం సూపర్గా వస్తుందండి ఫిట్టింగ్ అనేది. ఇలా ఫ్రంట్లో కింద నడంకి పైపింగ్ పెట్టేస్తున్నానండి. ఇలా పెట్టేస్తే బ్లౌజ్ మొత్తం ఓవరాల్గా చాలా బాగుంటుందండి నీట్గా. చెక్కు చెదురు ఎన్ని రోజులైనా కానీ. ఇక్కడ నాకు క్లాత్ అనేది తక్కువ పడిందండి. నేను ఇప్పుడు కుట్టిందంతా క్రాస్ ముక్కనేనండి పైపింగ్ది. ఇక్కడ ఒకటి స్ట్రైట్ ముక్క తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం స్ట్రైట్గానే ఉంది క్లాత్ అని స్ట్రైట్గానే తీసుకున్నాను. ఇలా టక్స్ ఇచ్చుకోవాలండి ఇక్కడ ముందర. ఇలా ఇక్కడ కూడా ఇంకా థ్రెడ్ పెట్టేసి కుట్టేస్తే కంప్లీట్ అయిపోతుంది పైపింగ్ అనేది. ఎలాంటి మార్పులు లేవు, ఏం లేవండి పైపింగ్ కుట్టడానికి. ఇలా ఈజీ మెథడ్ అండి ఈ పైపింగ్ మెథడ్, ఇలా కుట్టడం అనేది. అలా కుట్టేసేసుకుంటూ వచ్చేస్తే ఇలా క్లాత్ అనేది జాగ్రత్త అనుకోవాలండి. మన ఫ్రంట్లో ఇట్లా క్రాస్ తీసాం కదా కొంచెం ముందర, అక్కడ కొంచెం అని వేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసేసుకోవాలి థ్రెడ్ అనేది. ఈ క్లాత్ అనేది కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేసేయాలి. నాకు తక్కువ పడితే ఇలానే చేస్తానండి. క్లాత్ మధ్యలో కనుక కొంచెం తక్కువ పడితే మళ్ళీ ఆ నీడిల్ తీసి మళ్ళీ క్లాత్ అంతా ఫోల్డ్ చేసుకొని కుట్టి మళ్ళీ చేస్తే ఆ బ్లౌజ్ పైన థ్రెడ్ది ఇట్లా కుచ్చులాగా వచ్చేస్తుంది కదా స్టార్టింగ్లో, అలానే ఇలా పైన ఒక కుట్టేసేసుకుంటే ఇలా వచ్చేస్తుందండి. షేప్ ఆటోమేటిక్గా కరెక్ట్ వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకా సైడ్ జాయిన్ చూసేద్దామండి. ఇలా ఫ్రంట్లో రెండు ఇలా నడం దగ్గరికి సమానంగా పెట్టేసుకొని ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలండి. ఈ బోట్ నెక్ బ్లౌజ్లే కానీ క్రాస్ బ్లౌజ్లే కానీ ఏవైనా సైడ్ జాయింట్ సేమేనండి. ఇలా ఈక్వల్గా పెట్టేసుకొని ఇక్కడ చూసుకోవాలి మనము హుక్స్ పట్టియా కాజా పట్టియా ఏది చూసుకొని, ఇప్పుడు కాజా పట్టి కాజాలు ఉన్న సైడ్ది మనకి మన బ్లౌజ్కి కాజాది తీసుకొని మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇంకా మిగతా అంతా సేమ్ నడం దగ్గర మలిచేసి రెండు కుట్ల దగ్గర పెట్టేసి మార్క్ పెట్టేసి, హ్యాండ్స్ అయితే మరీ చూసుకోవాలండి, సమానంగా ఉండాలి షోల్డర్ దగ్గర నుండి. కొన్ని బ్లౌజెస్కి సైజుకి తీసుకొస్తారు కదా, వాళ్ళకి హ్యాండ్స్ క్రాస్ ఉంటాయండి, ఎందుకో ఏమో మరి. ఇలా పెట్టేసి మళ్ళీ షోల్డర్ నుండి చంక దగ్గరికి కొలిచేసుకోవాలి. వీలైనంత వరకు కుట్టు స్ట్రైట్గా రావడానికి ట్రై చేయాలండి. కొంతమందికి రాదు, కొంతమందికి క్రాస్ వచ్చేస్తుంది, ఎందుకంటే కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకి. చంక దగ్గర ఇంకా చెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా స్ట్రైట్గా రాదు. ఇంకా ఇక్కడ సరి చేసుకోవాలండి క్లాత్ అంతా. ఇలా కుట్టు వేసేసుకొని ఒక 4 కుట్లు వేసేసుకుంటే సరిపోతుందండి. ఓవర్లాక్ చేశానండి హ్యాండ్స్కి ఇంకా షోల్డర్ పైన కూడా. ఇప్పుడు ఇంకా సైడ్స్కి కూడా ఓవర్లాకే. ఒక పాదం అంత మందం పెట్టాలండి, మరీ ఎక్కువ వేయొద్దు. కుట్టు మరీ ఎక్కువ గ్యాప్ అని వేసినాం అనుకోండి, వాళ్ళు ఒకవేళ ఇప్పుకుంటే మరీ ఎక్కువ లూజ్ అయిపోతుంది. ఒక్క పాదం అంత మందంతో కుట్టేసేస్తే వాళ్ళకి సడన్గా ఇప్పుకున్నా కానీ ఈజీగా అదేంది ఇప్పేసుకుంటే
కొంచెం కరెక్ట్ సరిపోతుంది. పెద్ద కుట్టు వేసామనుకోండి కొంచెం వెడల్పుగా ఏకదం లూజ్ అయిపోతుంది. మళ్ళీ అప్పటికప్పుడు అంటే ఇబ్బందే కదా ఎవరికైనా. ఈ సైడ్స్ ఇలా సమానంగా పెట్టేసుకొని చూడండి సైడ్లలో ఎంత సమానంగా వచ్చింది క్లాత్ అనేది అలా వస్తుందండి. ఇప్పుడు ఇవతల వైపు కూడా సేమ్ అలానేనండి. హుక్స్ పట్టి సైడు తీసుకొని హుక్స్ పట్టి మార్క్ చేసేసి ఇంకా నడుం దగ్గర 2 కుట్లు ఒక దగ్గర పెట్టేసి ఇలా ఒక దగ్గర పెట్టేసుకొని మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఇంకా హ్యాండ్స్ ఇలా మరీ చూసుకోవాలండి. చూసి ఇలా మార్క్ పెట్టేసుకోవాలి హ్యాండ్ కూడా. మళ్ళీ ఇంకా చంక దగ్గర అన్నిట్లా మార్కింగ్ పెట్టేసుకొని జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇలా చూసుకుంటూ మార్క్ పెట్టేసుకుంటే వాళ్ళు మళ్ళీ కుట్టు ఇప్పుకోరండి. నేను కుట్టించినాను అనుకో, ఒకవేళ కొంచెం ఎవరికో ఒకరికి మాత్రమే కానీ నేను యాస్టీస్ ఎలా వేసి ఇస్తానో వాళ్ళకి ఫిట్టింగ్ అనేది సరిపోతుంది కరెక్ట్గా. మళ్ళీ విప్పడాలు మళ్ళీ చేయడాలు ఉండవు. అందుకే చెప్తున్నా కరెక్ట్ మరీ చూసుకొని కుట్టియాలి. వాళ్ళని ఫస్ట్ అడగాలండి, టైట్ ఉందా, లూజ్ ఉందా, బ్లౌజ్ ఎలా ఉంది, ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయా అని 1-2 సార్లు అడగాలి వాళ్ళు ఇచ్చి వెళ్ళేటప్పుడు. ఇలా ఒక 4 కుట్లు వేసేసుకుంటే చంక దగ్గర క్లాత్ అనేది హ్యాండ్ సైడ్ ఉండాలండి, పై వైపు. ఇంకా మనకి ఎంత క్లాత్ కావాలనో సైడ్స్కి కొంచెం అంత ఉంచేసుకొని మిగతా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా కుట్టాలకు కొంచెం ఉంచుకుంటే వాళ్ళకు ఒకవేళ టైట్ అయ్యి కుట్లు ఇప్పేసుకున్నా కానీ మళ్ళీ వేయించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. అందుకని వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోకండి, అస్సలు చూసి వెళ్ళిపోకండి. నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బాగా వచ్చింది చూడండి, బాగుంటుందండి. కుట్టడం నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ ఇంకా సూపర్గా ఉంటుంది. ఫిట్టింగ్ అనేది కూడా బాగుంటుంది. ఇంకా ఊర్లలో ఒప్పుకోరు కదండి వాళ్ళు వేసుకున్న తర్వాత చూపించాలి అంటే, అందుకని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు డోరీస్ అనేవి అటాచ్ చేసేసుకుంటే అయిపోతుందండి. చూసుకుంటున్నాను కరెక్ట్ వచ్చిందా లేదా అని. డోరీస్ అటాచ్ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది.